తను రోజు హారర్ మూవీ చూసి తను కొంచెం భయం అనేది ఉంటుంది. తను ఒకరోజు అన్నీ క్లోజ్ అయిపోయి పనుకుంటాడు ఒక్కడే. తర్వాత ఒక సౌండ్లు వస్తుంటాయి, విచిత్రమైన సౌండ్లు వస్తుంటాయి. తను లేచి చూస్తాడు. చూస్తే అక్కడ ఏముండదు. తను అలాగనే మళ్ళీ పనుకుంటాడు. పనుకున్న తర్వాత సినిమా నడుస్తున్న సౌండ్ వస్తుంది. సేమ్ సినిమాలో ఏం జరుగుతుందో అవే సీన్లు మొత్తం తనకి వినబడుతుంటాయి. తను లేచి చూస్తాడు. చూస్తే సినిమా హాల్ క్లోజే ఉంటుంది స్క్రీన్. అక్కడ చూస్తే ఎవరు ఉండరు, అయినా సౌండ్లు వినిపిస్తూనే ఉంటాయి. ఆ సౌండ్లు వినలేక తను రగ్గు కప్పుకొని పనుకుంటాడు. జరసేపు అయిన తర్వాత రగ్గు లాగుతున్నట్టు అనిపిస్తుంది. తను గట్టి గుంజి పట్టుకుంటాడు. మళ్ళీ గట్టి లాగినట్టు అనిపిస్తుంది. తను వెళ్ళే రగ్గు తీసి చూస్తాడు, ఏముండదు. తను బెయ్యంతో వణుక్కుంటూ అట్లే వణుకుంటాడు. మళ్ళీ సినిమా సౌండ్లు వస్తుంటాయి. మళ్ళీ థియేటర్లో తను వణుక్కుంటూ అలానే వణుకుంటాడు. జరసేపు అయిన తర్వాత లేచి చూస్తే స్క్రీన్ నడుస్తుంటుంది. తను స్క్రీన్ ఆన్ చేయలేదు, స్క్రీన్ నడుస్తుందని తను విచిత్రమైపోయి ఆ పవర్ బటన్ ఉంటుంది, ఆఫ్ చేసేస్తాడు. ఆఫ్ అవుతుంది. మళ్ళీ అనుకుంటాడు. సౌండ్లు వస్తుంటాయి. తను లేచి చూస్తే స్క్రీన్ ఆగి ఉంటుంది కానీ సౌండ్ వస్తుంటుంది. మళ్ళీ ఎక్కడ అని చెప్పేసి డిటిఎస్ దగ్గర పోయి అది కూడా పవర్ బటన్ ఆఫ్ చేసేస్తాడు. సైలెంట్గా అయితే తను మళ్ళీ అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ అన్నీ ఆన్ అయిపోతాయి. మళ్ళీ లేచి చూస్తాడు. స్క్రీన్ అయితే సౌండ్ అన్నీ వస్తుంటాయి. తను లేచి కంగారులో ఏం చేయాలో తెలియక మళ్ళీ ఆఫ్ చేస్తాడు. ఆఫ్ చేసి ఇంకా ఒక సైడ్ పోయి మూల కూర్చొని వణుకుంటూ కూర్చుంటాడు. ఏంది ఇట్లా అవుతుంది ఈరోజు అని. తను లేచి మెల్లగా వెళ్ళి చూస్తాడు. చూసిన తర్వాత ఆ స్క్రీన్ మీద వేసేదో గ్లాస్ ఉంటుంది. అక్కడ గ్లాస్ కరెక్ట్ క్లోజ్అప్లో ఉంటుంది దయ్యం. తను ఇట్లా టార్చ్ లైట్ వేసి ఇలా అంటాడు. దెబ్బ కదురుకొని మళ్ళీ ఇంటికి పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఇక వాళ్ళ షీట్ మళ్ళీ ఫోన్ తీసుకొని కొడతాడు. కలవదు. ఏం చేయాలి ఒక లైట్ వేసుకొని ఆ రూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళేసి మెల్ల మెట్లు దిగుకుంటూ ఎవరు అనుకుంటా అడుచుకుంటూ అలానే వెళ్తాడు. కొంచెం ముందుకు పోయిన తర్వాత హాల్లోకి వెళ్తాడు. ఎవరండి, ఎందుకు ఇలా భయపెట్టిస్తారు ఎవరని అనుకుంటూ పోతాడు. అంతటా లైట్ వేస్తాడు. ఎక్కడ చూడు ఏముండదు, సౌండ్లు వస్తుంటాయి. స్క్రీన్కి వేస్తాడు. స్క్రీన్ కాడ ఉండదు. పైనకి వేస్తాడు. పైన ఏముండదు. సరే ఏం లేదనేసి మెల్ల బయటికి వెళ్తాడు. తర్వాత బాత్రూంలోకి వెళ్ళి సౌండ్ వస్తుంది. కాపాడండి కాపాడండి అని అరుపుస్తుంది. తను ఉరుకుతాడు బాత్రూంలోకి వెళ్ళి. ఎవరు అంటే కూడా సైలెంట్ అయిపోతాడు. ఆ టైంలో ఎవరు ఉండరాడా. తను డోర్ కొడతాడు. లాక్ వేసుకుని ఉంటుంది లోపల. వెళ్ళిపోతుంటాడు. అక్కడికి వెళ్ళిపోతున్నాక డోర్ టప్మాల తెరుచుకుంటుంది. తెరుచుకోగానే మళ్ళీ లైట్ కొట్లో తెరుచుకోగానే లైట్ లేస్తాడు లోపలికి. అక్కడ ఏమనరాదు. మెల్లగా అడుగులు వేసుకుంటూ పోయి చూస్తాడు. చూస్తే అక్కడ ఎవరు ఉండదు. బాత్రూంలోకి పోయి లోపల చూడగానే డోర్ పడిపోతే మొత్తుకుంటాడు. డోర్ తీయండి బయట లాక్ పడిపోతుంది. ఎంత తీసినా రాడు. ఇక అలానే కొట్టుకుంటూ తన బెయ్యంతో అలానే బాత్రూంలో దిక్కిపోయి ఊపిరాడక చనిపోతాడు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాం. అంతవరకు బాయ్.